హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం 1500+ పేజీల మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా పొందవచ్చు. 9494525644. రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ పార్ట్ 2 ఉత్పత్తి నిర్వహణ. ప్రజలకు అవసరమైన వస్తువులు సేవలను అందించడమే ఉత్పత్తి ఉద్దేశం. వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారులకు అనేక వస్తువులు కావాలి. వీటిని ఈ విధంగా వర్గీకరించవచ్చు: భూమి, శ్రామికులు, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార దక్షత. మొదటిగా భూమి. నీళ్లు, అడవులు, ఖనిజ లవణాల వంటి సహజ వనరులు కావాలి. రెండవది శ్రామికులు, అంటే పనిచేసే వాళ్ళు కావాలి. కొన్ని ఉత్పత్తి ప్రక్రియలకు అవసరమైన పనులు చేయడానికి బాగా చదువుకున్న నైపుణ్యాలు ఉన్న కార్మికులు కావాలి. మిగిలిన పనులకు శారీరక శ్రమ చేసే కార్మికులు కావాలి. ప్రతి శ్రామికుడు ఉత్పత్తికి అవసరమైన శ్రమను అందిస్తున్నాడు. సాధారణ వాడుకలో కంటే భిన్నంగా శ్రమ అంటే కేవలం శారీరక శ్రమ కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ అది సూచిస్తుంది. ఉదాహరణ: ఇంజనీర్, మేనేజర్, సూపర్వైజర్, యంత్ర ఆపరేటర్, సేల్స్ రిప్రజెంటేటివ్ ఒక రోజువారీ కూలీ కావచ్చు. వీళ్ళందరూ ఒక వస్తువుని తయారు చేసి అమ్మటంలో కర్మాగారానికి శ్రమను అందజేస్తున్నారు. మూడవది పెట్టుబడి. ఉత్పత్తి యొక్క అన్ని దశల్లో అవసరమైన రకరకాల వస్తువులు పెట్టుబడి కిందికి వచ్చే వస్తువులు. పనిముట్లు, యంత్రాలు, భవనాలు. అవసరమైన ముడిసరుకు, డబ్బు. పనిముట్లు, యంత్రాలు, భవనాలు. రైతు ఉపయోగించే నాగలిక వంటి పనిముట్ల నుండి మొదలుకొని జనరేటర్లు, టర్బైన్లు, కంప్యూటర్తో నడిచే యంత్రాల వంటి అత్యంత సంక్లిష్టమైన యంత్రాలు ఉండవచ్చు. ఇవి అనేక సంవత్సరాల పాటు వస్తూత్పత్తిలో ఉపయోగపడతాయి. దీనికి కొంత మరమ్మత్తు, నిర్వహణ అవసరం అవుతాయి. వీటిని స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి అంటారు. అవసరమైన ముడిసరుకు, డబ్బు. ఉత్పత్తి ప్రక్రియలో నేత పనిలో ఉపయోగించే దారం, కుండల తయారీలో ఉపయోగించే మట్టి వంటి వాటిని ముడిసరుకులు అంటారు. అవసరమైన సరుకులు కొనడానికి, ఉత్పత్తిని పూర్తి చేయడానికి కావలసిన చెల్లింపుల కోసం డబ్బు అవసరం అవుతుంది. ఉత్పత్తి పూర్తి చేయడానికి ఆ వస్తువులు, సేవలు మార్కెట్లో అమ్మడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాతే ఉత్పత్తి ప్రక్రియకు డబ్బు తిరిగి అందుతుంది. ముడిసరుకు, డబ్బుల ఈ అవసరాన్ని నిర్వాహక పెట్టుబడి అంటారు. యంత్రాలు, పరికరాలు, భవనాల వంటి భౌతిక పెట్టుబడికి ఇది భిన్నమైంది. ఉత్పత్తి ప్రక్రియలో ఇవి పూర్తిగా వినియోగింపబడి చివరకు మిగలవు. నాలుగవది సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార దక్షత. భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడిని ఉపయోగించుకొని సరుకులు లేదా సేవలు ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన జ్ఞానము, ఆత్మవిశ్వాసము తప్పనిసరి. భౌతిక పెట్టుబడిలో ఉన్నవాళ్ళు లేదా నియమించుకున్న మేనేజర్లు ఈ ప్రక్రియలో దోహదపడతారు. భూమి, శ్రమ, పెట్టుబడులను కలుపుకొని వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు ఉత్పత్తి చేస్తారు. వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు. ఉత్పత్తి కారకాలు అంటే భూమి, శ్రమ, పెట్టుబడులు. వీటిని కలుపుకొని వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు ఉత్పత్తి చేస్తారు. శ్రమ. భూమి తర్వాత ఉత్పత్తికి అవసరమైన అంశాల్లో శ్రమ ఒకటి. వ్యవసాయానికి ఎంతో శారీరక శ్రమ అవసరం అవుతుంది. మధ్యతరగతి రైతులు, పెద్ద రైతులు తమ పొలాల్లో పనిచేయడానికి వ్యవసాయ కూలీలను నియమించుకుంటారు. భూమి లేని కుటుంబాల నుండి లేదా చిన్న రైతు కుటుంబాల నుండి వ్యవసాయ కార్మికులు వస్తారు. వీరికి కూలీ డబ్బు రూపేణా లేదా పంట రూపేణా కూలీ ఉండవచ్చు. ప్రాంతాన్ని బట్టి, పంటను బట్టి, పనిని బట్టి. ఉదాహరణకు విత్తడం, పంట కోత కూలీ రేట్లలో చాలా తేడా ఉంటుంది. వ్యవసాయ కూలీని రోజువారీ కూలీగా లేదా ప్రత్యేక పనికి గుత్త పద్ధతిలో లేదా సంవత్సరమంతా జీతానికి పెట్టుకోవచ్చు. రాంపురంలో పని కోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది. కాబట్టి తక్కువ కూలీకైనా పనిచేయడానికి ప్రజలు సిద్ధపడతారు. పెద్ద రైతులు ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, పంట కోత యంత్రాలపై ఆధారపడటం పెరగటంతో గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు లభించే పని దినాలు తగ్గిపోతున్నాయి.
పని లభించని రోజుల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని ఇప్పించమని పంచాయతీలో దరఖాస్తు చేసుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పనులకు కూలీ రేట్లు. డిసెంబర్ 2011 ఒక రోజంతా పత్తి ఏరినందుకు ఒక మహిళకు 136 రూపాయలు లభిస్తాయి. దున్నడం వంటి కొన్ని పనులు ప్రధానంగా పురుషులు చేస్తారు. వరి నాట్లు వేయడం, పత్తి ఏరడం వంటి పనులను ప్రధానంగా మహిళలు చేస్తారు. కొన్ని ఉత్పత్తి కార్యకలాపాల్లో ఇద్దరూ పాల్గొంటారు. ఒకే పని చేస్తున్న ఆడవాళ్ల కంటే మగవాళ్లకు ఎక్కువ కూలీ లభిస్తుంది. రాష్ట్రంలోని యజమానులందరూ ప్రభుత్వ, ప్రైవేట్ చెల్లించవలసిన కూలీ రేట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. పెట్టుబడి. భౌతిక పెట్టుబడి, నిర్వహణ పెట్టుబడిని ఏర్పాటు చేసుకోవడం. రాంపురం గ్రామంలోని పెద్ద రైతులందరికీ ట్రాక్టర్లు ఉన్నాయి. వీరు వీటిని ఇతర చిన్న రైతులకు కూడా అద్దెకు ఇస్తారు. వీళ్లలో చాలా మందికి నూర్పిడి యంత్రాలు ఉన్నాయి. కొంతమందికి పంట కోత యంత్రాలు కూడా ఉన్నాయి. పెద్ద రైతులందరికీ తమ పొలాలకు సాగునీరు అందించడానికి అనేక బోరుబావులు ఉన్నాయి. ఈ పరికరాలు, యంత్రాలు అన్ని వ్యవసాయానికి అవసరమైన భౌతిక పెట్టుబడిలో భాగం. రైతుకు మిగులు లేదా నష్టం. చిన్న రైతులు పంటను చాలా వరకు తమ కుటుంబ అవసరాలకు ఉంచుకొని మిగిలినది బజారులో అమ్ముతారు. మధ్యతరగతి పెద్ద రైతులే అధిక మొత్తంలో మార్కెట్ యార్డుకి పంటలను సరఫరా చేస్తారు. వ్యవసాయ రంగంలో తేయాకు, కాఫీ, రబ్బరు, పళ్ళ తోటలు వంటివి కూడా వస్తాయి. రాంపురంలో వ్యవసాయేతర పనులు. ప్రధాన ఉత్పత్తి కార్యకలాపమైన వ్యవసాయం కాకుండా కొన్ని వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు కూడా రాంపురంలో ఉన్నాయి. అయితే ఇక్కడ పనిచేసే వారిలో 25% మంది మాత్రమే వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు. పాడి పరిశ్రమ రెండవ సాధారణ కార్యకలాపం. రాంపురంలో అనేక కుటుంబాలు పాల ఉత్పత్తి చేస్తాయి. గేదెలకు వివిధ రకాల గడ్డి, వానాకాలంలో సాగు చేసే జొన్న, సజ్జ మేపుతారు. రాయ్గంజ్లో పాలు అమ్ముతారు. జహంగీరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యాపారులు రాయ్గంజ్లో పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాలను వీళ్ళు బులంద్ షహర్, ఢిల్లీ వంటి దూర ప్రదేశాలకు రవాణా చేస్తారు. ఈ పనిలోని ఉత్పత్తి కారకాలు. భూమి. గ్రామంలో సొంత కొట్టం, షెడ్డు. శ్రమ, కుటుంబ శ్రమ. ప్రధానంగా మహిళలు గేదెల పోషణ పని చూస్తారు. భౌతిక పెట్టుబడి. పశువుల సంతలో కొన్ని గేదెలు. నిర్వహణ పెట్టుబడి. తమ భూమిలోంచి వచ్చిన పశువుల మేతతో పాటు కొన్న మందులు. రాంపురంలో చిన్న తరహా వస్తువుల తయారీ. ప్రస్తుతం రాంపురంలో వస్తువుల తయారీ అంటే ఉత్పత్తి పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళు 50 కంటే తక్కువ మంది ఉన్నారు. రాంపురంలో ఉత్పత్తి తేలిక పద్ధతులు ఉపయోగించి చిన్న స్థాయిలో జరుగుతుంది. అంటే ఇక్కడ జరిగే ఉత్పత్తి పెద్ద నగరాలు, పట్టణాలలోని కర్మాగారాలలో జరిగే ఉత్పత్తి మాదిరి ఉండదు. వీటిని కుటుంబ శ్రమను ఉపయోగించి ఇంటి దగ్గర లేదా పొలం దగ్గర చేస్తారు. వ్యవసాయ కూలీలను వినియోగించడం చాలా తక్కువ. రాంపురంలో అంతకుముందు చెరకు రసం తీయడానికి ఎడ్లను ఉపయోగించేవారు. ప్రస్తుతం అందరూ యంత్రాలను ప్రాధాన్యత ఇస్తున్నారు. రాంపురంలోని దుకాణదారులు. రాంపురంలో వ్యాపారంలో వస్తువుల మార్పిడిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా లేరు. ఇక్కడి వ్యాపారస్తులు నగరాల్లోని హోల్సేల్ మార్కెట్లలో సరుకులు కొనుక్కొచ్చి వాటిని రాంపురంలో అమ్ముతారు. ఇక్కడ చాలా మంది స్వయం ఉపాధి ఉన్నవాళ్ళు ఉన్నారు. కొందరు దుకాణదారులు గ్రామంలో ఉత్పత్తి అవుతున్న వాటిని కొని పెద్ద గ్రామాలకు లేదా పట్టణాల్లోని మార్కెట్లలో దుకాణాలకు తిరిగి అమ్ముతారు. రవాణా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ రవాణాలో ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. సారాంశం. రాంపురం గ్రామంలో వ్యవసాయం ప్రధానమైన పని. కాలక్రమంలో వ్యవసాయ పద్ధతుల్లో అనేక ముఖ్యమైన మార్పులు రావడం వల్ల రైతులు అంతే భూమి నుండి మరింత ఎక్కువ పంటలు పండిస్తున్నారు. భారతదేశంలో 87% ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం కష్టంగా ఉంది. వ్యవసాయంలో శ్రమను మితం తక్కువగా ఉపయోగించుకోవడం వల్ల శ్రామికులు అవకాశాల కోసం వలస వెళ్తున్నారు. కొందరు కార్మికులు గ్రామంలో వ్యవసాయేతర పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయేతర పనులు అంత ఎక్కువగా లేవు. గ్రామాల్లో అనేక వ్యవసాయేతర పనుల్లో చాలా కొద్ది మందికే ఉపాధి దొరుకుతుంది.
2009-10లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికుల్లో 32 మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు చేసేవారు కూడా ఇందులో ఉన్నారు. గ్రామీణ కార్మికులకు ఉపాధి హామీ పథకం కొంత అదనపు ఆదాయాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.